ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుని యొక్క జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు. కానీ నీవు దేవుని మర్చిపోయావా? దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావా? స్త్రీ అయినా తాను కన్న బిడ్డను మరుస్తుందేమో. నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవని యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. నీ గూర్చి తలస్తూ ఉన్నాడు, నీ గూర్చి ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని నువ్వు ఒకవేళ నీ జీవితంలో కృంగిపోతూ, నీ జీవితంలో నిరాశ చెందుతూ దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఈరోజు ఇశ్రాయేలు జీవితము మనకు ఒక హెచ్చరికగా కనబడుతుంది. దేవుని త్వరగా మర్చిపోయిన ఇశ్రాయేలుల మీద దేవుని కోపం మండింది. కానీ మోషే యొక్క ప్రార్థన ఇశ్రాయేలీలను ఆ రోజు దేవుని ఉగ్రత నుంచి తప్పించినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మన దేవుడు